పదం చేస్తూ ఉన్నారు. రైట్, ఒకటే ఒక సమాధానం. వేద ధర్మమే ప్రామాణికమైనది, వేదం అనేటువంటి ధర్మమే ప్రామాణికమైనది కాబట్టి వేద ధర్మంలో ఆయన్ని దేవుడిగా పూజించకూడదు అని అసలు దాని ప్రకారంగా పూజించకూడదు అనేది హిందూ సనాతన ధర్మం యొక్క మంచి పని. అంటే ఆయన దేవుడు కాదు అనేది క్లారిటీ. ఇక దైవదూత గురువు అనేది మనం కొలుచుకునే విధానంతో ఉంటుంది కాబట్టి దేవుడు కాదు అన్న విషయం సుస్పష్టం. ఇక లేదా ఆయన మహత్యాలు బాగా ఉన్నాయి, ఆయన దగ్గరికి వెళ్తే మాకు మంచి అయిందంటే మా కుటుంబ సభ్యులు కూడా వెళ్తారు, దానికి వెళ్ళొద్దని చెప్పట్లేదు. గురువుగా పూజించడం వేరు, ఆయన దేవుడిగా పూజించడం వేరు. గురువుగా ఆరాధించండి, దేవుడిగా పూజించకూడదు. నేను ఒక బేగంపేటలో దేవాలయానికి ట్రస్ట్ మెంబర్ కూడా ఉన్నాను, నేను కాదనట్లే. అది సేవాతత్పరమైనటువంటి ట్రస్ట్ ద్వారా ఉంది కాబట్టి ఈ సాయిబాబాని దేవుడితో సమానంగా మీకు పూజించడానికి అర్హత లేదు, ఇది క్లారిటీ. గురువుగా నువ్వు దేవుడి కంటే ఎక్కువ పూజ చేసుకోలేదు ఇంకోటి, కానీ ఈ వేద మంత్రాలు తీసుకెళ్ళి అటువంటి గురువుల మీద పోసే అవకాశం లేదు. ఎందుకు లేదు అని ప్రశ్నిస్తే దానికి వేదం ప్రామాణికము. వేదం అనే దాన్ని ఎవరికి మనం ఉంచాలి? అద్భుతమైనటువంటి మనకి శక్తి సంపన్నుడు, కేవలం నారాయణుడికి సమర్పణ తప్ప మిగతా వారికి కాదు. అంటే ఈశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి, మహాకాళి మహాలక్ష్మి సరస్వతులకి, వారి పుత్రులైనటువంటి గణాలకి తప్ప మిగతా వారికి లేదు. అలా అనుకుంటే ఆదిశంకరాచార్యుల వారి కంటే సాయిబాబా గొప్పవాళ్ళు కారు, ఇది క్లారిటీ. ఎందుకు కాదు అంటారంటే నేను మళ్ళీ చెప్తాను, సాయిబాబాని మీరు ఆరాధించొద్దని చెప్పట్లేదు, ఆరాధించండి. పూజనీయత వేరు, అభిషేకాలు అర్చనలు చేసేటువంటి విధానం లేదు. ఆరాధన చేయండి, ఆయనకి ఒక శ్లోకాలు పాడతారు, హారతులు ఇస్తారు, నో ప్రాబ్లం, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ లేనివి ఆ వ్యక్తికి మంత్రాలని ఆపాదించి వ్యక్తి పూజకి వినియోగించే వేద మంత్రాలు కాదు. వ్యక్తి పూజ ఇంకొకసారి మీకు తెలుసో తెలియదు స్వామి, ఎవరైనా పెద్ద ఇది శంకరాచార్యుల వారు కానీ, శ్రీమత్ సాక్షాత్తుగా కంచి స్వామి వారు కానీ, భారతీ తీర్థ స్వామి వారు వస్తున్నప్పుడు వారికి నకర్మనేన అనేటువంటి ఒక మంత్రం తప్ప వేరే మంత్రాలు చదువు. వాళ్ళకి నకర్మనేన అనే ఒక మంత్రం ఉంటుంది, ఒక మనకు అనువాకం ఉంటుంది, అది మాత్రమే చదువుతారు. ఆయన నడిచొచ్చే దేవుళ్ళు అంటాం మేము, కానీ వారికి మేము వేరువేరు విధాలతో రుద్రాభిషేకాలు, ఓం నమో భగవతే రుద్రాయ అని చెప్పి సహస్ర శీరుష పురుష సహస్రాచత్రమాత్ అని చెప్పాల, వాళ్ళు చెప్పం మేము. ఎందుకంటే ఆదిశంకరాచార్యుల వారు సనాతన ధర్మాన్ని నెత్తర పెట్టుకునేటువంటి పూజిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు. ఇక్కడ సాయిబాబాని ఆవిడ అన్నటువంటి వాక్యం దయ్యము అనేటువంటి వాక్యం మాత్రం కొద్దిగా ఖండనీయము. నేను కాదు, ఆంజనేయ స్వామికి వేద మంత్రాలు పఠించవచ్చా, వేద మంత్రాలు జపించవచ్చా? వేద సాక్షాత్ శివస్వరూపుడు ఆంజనేయ స్వామి, సాక్షాత్ శివస్వరూపం ఆయన. అదే అందుకే పురాణ భాగవత ఇతిహాసాలు తెలుస్తుంది. హనుమంతుడు సాక్షాత్ ఈశ్వర స్వరూపుడు ఆయన, సింపుల్. దాని గురించి మళ్ళీ నేను దానికి ఎలా ప్రూవ్ చేయాలనేది ఇంకొక వీడియో పెట్టుకోవాలి మనం, దాని గ్రంథం నా దగ్గర. ఇక్కడ కంక్లూజన్ చెప్పలేను, ఒక్క విషయం కంక్లూజన్ అవ్వలేదు. ఆవిడ మాటల్ని నేను దయ్యము, ఆఫ్ఘనిస్తాన్ దయ్యం అనే విషయాన్ని నేను ఖండిస్తాను, ఎందుకంటే ఒకరి మనోభావాలు దెబ్బతీయకూడదు, ఇది వేరువేరుగా వెళ్ళిపోతుంది. ఇక్కడ రెండు విషయాలు, సనాతన ధర్మాన్ని విభజించే వ్యక్తులు కూడా ఎక్కువైపోయారు. ఇది 1985 నుంచి 1980 నుంచి 75 నుంచి ఎక్కువైపోయింది ఇది. ఈ యొక్క స్థితి మనకి భాగ్యనగరంలో చూడండి ఒకసారి, SVR టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉండే, దాంట్లోనే వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది, మిగతా వాళ్ళు తక్కువ వెళ్ళేది. బట్ ఆ రైట్ నుంచి రోజుకి 10 బస్సులు వెళ్తున్నాయి. ఇప్పుడు సరే నమ్మకాలు ఉంటాయి. ఇప్పుడు నేనున్నాను, నాకు తుమ్మ చెట్టు పట్టుకుని నమ్మకం ఎక్కువ. అంటే ఒకసారి చెప్పాను టీవీలో, నేను బండి ఎక్కేటప్పుడు ఫస్ట్ నేను లెఫ్ట్ హ్యాండ్ని సీట్ని టచ్ చేస్తాను, లెఫ్ట్ హ్యాండ్ని, ఎందుకంటే సెంటిమెంట్ నా పని ఉద్యాన్ని. ఒక టీవీ క్రికెట్ చూసినప్పుడు ఒక దగ్గర ఒక మోషన్లో కూర్చుంటాను, నేను ఒకే లైఫ్లో కూర్చుంటాను, కథలు నేను. ఆ సెంటిమెంట్ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అయినప్పుడు అలాగే కూర్చుంటాను, సెంటిమెంట్. గెలిచాము చాలాసార్లు, అంత మాత్రం నా సోఫాని పూజ చేయమంటారా? కాదు కదా. నీ నమ్మకాన్ని పాటించు, నమ్మకంతో నువ్వు హ్యాపీ చూసుకోవడానికి ఇబ్బంది ఏం లేదు, పూజించు, ఆరాధన చేయి. కానీ వేద మంత్రాలతో, ధర్మాన్ని వ్యతిరేకించి వేద మంత్రాలతో పూజించేటువంటి అధికారం మీకు లేదు. ఇంకోటి ఇక్కడ అబ్జెక్షన్ వచ్చింది, అబ్జెక్షన్ అలా వేద మంత్రాలతో పూజించడం ఒక్కటే. సో ఇంకోటి, ఆయన కాళ్ళ కింద శివుణ్ణి పెట్టి, ఆయన కాళ్ళ కింద ఆంజనేయ స్వామిని బొట్టు పెట్టి, దత్తాత్రేయ స్వామి పెట్టేసి, ఆయన అభిషేకం నీళ్ళు కాళ్ళ మించి పడేస్తే మర్యాదలు ఏ బాపడుకైనా సరే, నువ్వు సాయిబాబా కాళ్ళ దగ్గర వేరే విగ్రహాలు పెట్టి, పంచాయతనాలు పెట్టి అభిషేకం చేస్తే నేనే కాళ్ళ కొడతా, ఎవడైనా సరే అట్లా చేస్తే మాత్రం. మీరు బాబా కాళ్ళ దగ్గర వేరు పూజ, నువ్వు బాబా కాళ్ళు పెట్టుకు పూజ చేసుకుని వద్దనట్లే, ఆరాధన చెయ్యి, గురువుగా నువ్వు పూజించు. బృందావనంలో మనకి స్వామివారు గురు రాఘవేంద్ర స్వామి గారు అందరూ అంటారు బృందావనం అంటారు, అది బృందావనం కాదు, ఇది సాయిబాబా ఉన్నటువంటి దాని క్షేత్రాన్ని ద్వారకామాయి అంటారు, అది బృందావనం కాదు. బృందావనం అనేది ఓన్లీ మంత్రాలయానికే పేరుంది, మళ్ళీ మనకి కృష్ణుడి బృందావనం రెండింటికే పేర్లు, ఇంకా వేరే దానికి బృందావన పేరు లేదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి భక్తులు కూడా, ఏదొస్తుంది మాట్లాడకూడదు భక్తులు. మీరు రాఘవేంద్ర స్వామి మఠంలో కూడా వేద మంత్రాలు ఉండవా? ఉండవు.
మంతాత ఆయన పూజించారు. అదే అంటున్నా, అక్కడ కృష్ణుని పూజిస్తారు, అక్కడ కృష్ణుని పూజిస్తారు, కృష్ణుని పూజిస్తారు తప్ప ఇంకెక్కడ కృష్ణుడికి అభిషేకాలు ఉంటాయి తప్ప మిగతా వాళ్ళకి లేవు. అక్కడ అసలు బృందావనంలో స్వామివారి విగ్రహం దేవుడి దగ్గర ఉండదు, వాళ్ళకి బయట మాత్రమే కనబడుతుంది. బృందావనంలో కేవలం తులసి కోట మాత్రమే ఉంటుంది, దానిపైన కృష్ణుడు ఉంటాడు. అందుకే వెళ్ళాలి, మనందరం కూడా ఈ విషయాలు వెళ్ళాలి. ఇక్కడ విషయము మాధవీలత కాంట్రవర్సీ పరీక్ష గురించి ఆవిడ అన్న మాటకి, దయ్యం అన్న మాటకి, ఆప్తాన దేవుడు అన్న దానికి కేసు పెట్టారు. దీనికి ఒక కాంక్లూజన్ నేనేమంటానంటే, ఇతర దేవతలని, రెండవది మన బతుకమ్మ గురించి, మన లక్ష్మీదేవి గురించి, మన ఏదో ఆంజనేయ స్వామి బందర్కు పూజ కడితే లక్ష్మీ 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 బోల్తే పూజ కడితే ఓ గోల్ గోల్ ఫిర్తే బందర్ అని చెప్పేసి వాళ్ళ మీద ఎవడన్నా కేసు పెట్టారా? ఈ బ్రాహ్మణులు ఎవరైనా సరే ఇప్పుడు మాధవీలత మీద కానీ ఇంకొకరి మీద కేసు పెట్టిన వాళ్ళ మీద మీరు కేసు పెట్టారా? ఒక చిన్న లాజిక్ నాది. ఇదే భారతీయ సనాధర్మంలో మనల్ని విభజించుకునేటువంటి తత్వాన్ని కలిగిస్తారు కొంతమంది. ఇవి దూరం ఉన్నటువంటి మాధవీలత కూడా ప్రేరేపించారా? వీళ్ళకి ఈ బ్రాహ్మణులు ప్రేరేపిస్తున్నారా? మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు ఈ దమ్మున్నటువంటి వీళ్ళందరూ కూడా వెళ్ళి కాంప్లైంట్ చేశారు. యాక్సెప్టెడ్, నేను కూడా యాక్సెప్టెడ్, ఆ మాట అనకూడదు, ఖండించాను. అయితే నిన్న ఒక మాట మంగళగిరి నుంచి సౌందర్య అడ్వకేట్ గారు ఫోన్ చేశారు. వారు ఫోన్ చేసి, గురుగారు మీరు మాట్లాడారండి బాగుంది, కానీ నాకు ఒక నమ్మకం, నాకు శివుడు అంటే చాలా ప్రీతి, నాకు సాయిబాబా నా పిల్లలు పుట్టినప్పుడు సాయిబాబా నేను ప్రత్యక్షంగా చూశాను, అనుభవించాలని చెప్పింది. నిన్న కాదని ఎవరు అన్నారమ్మా? మీరు అనుభవిస్తారు, ఇంకా నాకు సాక్షాత్గా ఆదిశంకరాచార్య వారు నన్ను ఎప్పుడు అంటుకుని ఉంటారు. నేను జపం చేసినప్పుడు ఆదిశంకరాచార్య వారు నన్ను తట్టుకొని, నేను గాయత్రి నన్ను పట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఐ ఫీల్ హ్యాపీ. వెంకటేశ్వర గుడికి తిరుమల వెళ్తే లోపల గుడిలో ఆ స్వామి మనల్ని ఆలింగం చేసుకుంటూ అనిపిస్తుంది. అది ఫీలింగ్, దాన్ని ఎవరు కాదంటారు. నీ మనోభావం దెబ్బతింటే తప్పే. ఓకే, కిరణ్ శర్మ గారు మీరు అంటున్నది ఏంటి అంటే, ఓకే మీరు కొంత